తరుణ్ కుమార్. తరుణ్ ఏదైతే దురదృష్టపు ఘటన అప్పుడు ఢిల్లీలో జరిగింది కదా హోలీ తర్వాత, దాని తర్వాత ఢిల్లీలో ప్రతి హిందువు నిజంగా చెప్పాలంటే చైతన్యం చూపించి ఐకమత్యం చూపించి పలు జాగాలలో జాతీయవాదులు ఎవరెవరైతే ఉన్నారో తూ మోదీ సర్కార్ అని చెప్పి దూషించి డబుల్ ఇంజన్ సర్కార్ గంట అని చెప్పి మాట్లాడారు. మనం కూడా ఇది మాట్లాడిన తర్వాత నాకు పెద్ద సంతోషం ఏం లేదు, హానెస్ట్గా చెప్తున్నాను నేను. రేఖా గుప్తా గారి సర్కార్ బుల్డోజర్ పెట్టి ఆ ఇంట్లని కూలగొట్టిరాడు. ఇళ్ళని కూలగొడితే కొడుకైతే తిరిగి రాడు. అలా తల్లి మాట్లాడుతుంటే నేను ఆ వీడియోలు చూసిన. కొన్ని పెట్టొచ్చు, కొన్ని పెట్టలేము. యూట్యూబ్ కొంచెం మనకు ఏమంటారు, అది కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఎక్సెట్రా ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళు ఒకటే మాట మాట్లాడుతున్నారు, నా కొడుకు తిరిగి వస్తాడా అనే దానికి ఎవడన్నా సమాధానం చెప్పగలుగుతాడా? అయితే ఇదొక శుభ పరిణామం కదా అని అంటే, శుభ పరిణామం అయితే నాకేం అనిపిస్తలేదు. ఓకే, కొంచెం ఊరట కలిగింది. హిందువులు మన మీద కూడా ప్రభుత్వాలు కొంచెము ఆలోచిస్తున్నాయి అని చెప్పి కొంచెము ఒక ఊరట కలిగింది. బట్ ఇది ఉత్సాహంగా పీల్చుకొని ఒక చూసినావా గిరీష్ భాయ్ నువ్వు ఆ రోజు మాట్లాడినావు కానీ చేసిరు కదా అని అంటే, వెన్నుల వణుకు పుట్టాలా ఇట్లాంటి పనులు చేయాలనంటే, వెన్నుల వణుకు పుట్టాలి. దిన్ దహాడే ఓ 10-20 మంది వచ్చేసి రాడ్లతో అదంతా కొట్టడము. ఉత్తరాఖండ్లో కూడా ఒక జిమ్ ట్రైనరు నీ బ్రా కలర్ ఏందని అడగడము. నిజంగా చెప్పాలనంటే ఇగో బై డైరెక్ట్గా చెప్తున్నా, నచ్చినట్టు మాట్లాడాలి. మనం పెద్దగా వత్తాసు వాళ్ళకేది ఏం లేదు ఆడ, దేశం అందరిది. ఫ్యాక్ట్ ఏందనంటే యోగి ఆదిత్యనాథ్ గారి పరిపాలనలో ఆలోచన రావాలన్న భయం అవుతుంది వీళ్ళందరికీ. ఇట్లాంటి పరిపాలన మనకు రావాలి ఇప్పుడు. ఇక హోగయా 12 సార్లు హోగయా అవి ఇంకా ఆగాయి. మనం ఈ డిమ్కాలు కొట్టాలనంటే కుదరదు. గిరీష్ నువ్వు ఏం ఓపిక పడతాం? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనం ఓపిక పట్టినాం. స్వతంత్రం కంటే ముందు కూడా ఖిలాఫత్ మూమెంట్లలో ఈడ పార్టీషన్లలో కూడా హిందువుల బలియే చూసినాం. అదేందో దరిద్రం. హిందుస్థాన్లో హిందువులు బలి కావాలా? అది అర్థం కాదు. ఇప్పుడు ఏదో చిన్నగా బుల్డోజర్ పెట్టి ఇట్లా గీకంగానే ఇక మనం చప్పట్లు కొట్టాలనంటే కాదు. ఐఎమ్ సారీ, కాదు. ఇంకా గిరీష్ ఏం కావాలంటే నాకు న్యాయం కావాలి. నా కొడుకులు ఇప్పటివరకు ఏదో 6 ఏదో అరెస్ట్ చేసినాము అని చెప్పి చెప్తున్నారు, ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి, అది వేరే విషయం. కానీ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ధైర్యం ఏంది? ఇది ఊకనే అయిందని అనుకున్నావా? ఢిల్లీలో ఏమైంది తెలుసా మీకు? ఢిల్లీలో నేను కపిల్ మిశ్రాని అడుగుతున్నా, ఏడ వీకనిక వండుకున్నావు రా నువ్వు? నాకు అర్థం కాదు, ఏడ వండుకున్నావు నువ్వు? అదే ఆమ్ ఆద్మీ పార్టీ ఉండుంటే నువ్వు ఎంత చేస్తుండే? దేర్ ఈజ్ జీరో టాలరెన్స్ అని చెప్పి ఇలా మీరు మాట్లాడుతున్నారు. అసలు లా అండ్ ఆర్డర్ మీరు రిస్టోర్ చేయాలి కదా. ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ ఢోంగ్ బంద్ చేయరు. ఎలక్షన్ టైంలో బటెంగి కటెంగి సబ్కా ఏకే తో సేఫ్ దాన్ని కూడా వక్రీకరి బటెంగే కటెంగే. యోగి ఆదిత్యనాథ్ డైలాగ్ ఫస్ట్ ఆయననే మొదలెట్టిండు. కంట్రీ నీడ్స్ యోగి టుడే, అబ్సల్యూట్లీ, దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. నువ్వు అలా ఢిల్లీలో కూడా జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు, మీకు తెలుసో తెలియదు. ఈ ఘటన మీద కాదు, యూజీసీ మీద. యూజీసీ లాంటిది నువ్వు తీసుకొని వచ్చి బ్రహ్మన్ తెరి ఖబర్ కుతేగి అని అంటే బ్రాహ్మణుడు భారతీయుడు కాదా? సరే, ఇన్ని సంవత్సరాలు ఆపరేషన్కి గురైన నువ్వు సబూత్ చూపెట్టగలుగుతావా? ఇప్పుడైతే నేను సబూత్లు చూపిస్తా కదా. మళ్ళీ రుచి తివారికి ఏమైనా న్యాయం చేసిరా ఢిల్లీలో? నేను ఇలా రేఖా గుప్తా గారిని అడుగుతున్నా, గౌరవనీయ ముఖ్యమంత్రి ఆఫ్ ఢిల్లీ. కాంగ్రెస్ మీద మీరు పెట్టడం ఇది ఊకేనే జరగలే ఫ్రెండ్స్, ఇది ఊకేనే జరగలే. ఇప్పుడు ఇల్లు ఇట్లా గూలగొట్టిర్రు, అవాడ అఫీషియల్స్ వచ్చి గోలగొడుతున్నారు, ఇదంతా చేస్తున్నారు, ఇదంతా ఇట్లా అవుతున్నది. ఆడ మొత్తం మంటలు లేచినాయి, బైకులు గాలబెట్టిరు, కార్లు గాలబెట్టిరు, ఇవన్నీ చేసిరనంటే ఏడికేనైందో అని అనేది తెలియాలా. బజరంగ్ దళ్ కార్యకర్తలు ఢిల్లీలో అగ్గి పెట్టి పడేసిరు. మజాక్ మస్కరా పని అవుతున్నది మీ ప్రభుత్వాలకనని. ప్రభుత్వాలు స్వచ్ఛందంగా రాలే. వాళ్ళు అన్నారు ఈ ఘటన జరిగి 24 గంటలైంది, మేము మీకు 25 घंटे का टाइम दे रहे हम लोग आपको. 25 घंटे में अगर మాకు న్యాయం జరగకపోతే ఇక్కడనే హర్తాలు చేస్తాం పోలీస్ స్టేషన్ ముంగట కూర్చొని అని. ప్రభుత్వాలు ఊగనే కదిలినాయని అనుకుంటున్నారా? ఇది చైతన్యం అని అనుకుంటున్నారా మీరంతా? గోపాల మిశ్రాకు 23 బుల్లెట్లు ఏం పొరగల మజాక్ అని అనుకుంటున్నారా మీరంతా? ఇవి పొరగల మజాకులు కాదు. ఢిల్లీ రైట్స్ ఇంకా ఏం సాగదీస్తున్నారా పోయి నాకు అర్థం కాదు. కోట్లల్లో ఇంకా సాగేం తీస్తున్నారు చెప్పురు నాకు ఒకటి అర్థం కాదు. ఆడు మొన్న ట్రైన్లు కొట్టిండు, ట్రైన్ల మీద రాళ్ళు కొడుతుంటాడు, రోయింగ్ ఆడు బంగ్లాదేశ్ వాడు అని తెలిసిందట. अरे क्लियर कट ये देश में पता चल गया कि मुस्लिम होता है भाई, वो किसी का नहीं होता. వాడు ఎవడోడు కాడు, వాడు ముస్లిమే. మనం ఇది అగ్రెసివ్ హిందువు అని అనేది తప్పు కాదు, అది ఇట్ ఈస్ అ మ్యాండేట్, రిక్వైర్మెంట్ ఇవ్వాలా. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. ఇది నా ఇంట్లో కూడా జరగవచ్చు, జరిగింది కూడా. దిందాహాడే 4 రోజులు దాడి జరిగి మళ్ళా నెక్స్ట్ డే వచ్చి రాత్రి పూట 10:30కు ఇంటి మీద హిందూ చక్కగా ఉండుంటే హిందూ మీద దాడి ఎట్లా జరుగుతుంది?
ఈడ సమస్య హిందూ ముస్లిం అనేది కాదు, హిందూ ఐక్యత అసలే కాదు, హిందూ చైతన్యం అని అంట. నేను ఫస్ట్ చైతన్యం లేకపోతే ఐక్యత ఎడికని వస్తుంది బ్రదర్? అసలు నీ చట్టం ఏందో నీకే తెలియదు, నీ హక్కులేందో నీకే తెలియదు, రాజ్యాంగంలో నీకున్న హక్కులేందో నీకే తెలియదు. వాడెవడో ఒకడు వస్తాడు. ఇప్పుడు ఎట్లయిపోయినాం తెలుసా హిందువులము? ఒక ఫేసు చూపించి నేను నిలబెడుతున్నా ఈయనని గెలిపిరానంటే కథమిగా మనం పాగలగాలలేక అరే వీడికి సమర్థత ఉందా, వీడు మనకి ఏమైనా చేస్తాడా, ఏమైనా పీక్ కట్టాలు కడతాడా, ఉండాలి కదా. నిజంగా చెప్పాలా, నేను ఇవాళ పర్సనల్గా మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు నేను ఎవరికి వత్తాసు వలుకుతలే, ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఎన్నో సంవత్సరాల నాటి వేములవాడ దర్గా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీయబడ్డది, అవునా కదా? మళ్ళీ అదే కరీంనగర్లో ఒక దర్గా ఈద్గాతో మొదలైన ఒకళ్ళ ప్రస్తావన ఇంతవరకు వారి ప్రస్తావనలో ఇంతవరకు ఏం పెద్ద మార్పు జరగలే, ఈద్గా అట్లనే ఉన్నది. ఆడికేనే రాజకీయ ప్రస్థానాలు ఇప్పుడు మాట్లాడితే గిరీష్ను మళ్ళీ కంపారిజన్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం రా. కాంగ్రెస్ ఈయన చరిత్రను రోజు మాట్లాడే కాంగ్రెస్ ఈయన చరిత్రలా ఇల్లీగల్ దర్గా గిట్ల ఏమన్నా ఉంటే రేవంత్ రెడ్డి హ్యాస్ టేకెన్ ఎ కాల్. బట్ నేనేం అడుగుతున్నా బ్రదర్, వీళ్ళు ఏం చేసిర్రు అని అడుగుతున్నా, మనోళ్ళు ఏం చేసిర్రు అని అడుగుతున్నా. సీతారాంపూర్ ఇంక అట్లనే మిగిలిపోయింది, ఫిలిం నగర్ ఇంక అట్లనే మిగిలిపోయింది, వానరసేనోళ్ళు పిచ్చోళ్ళు తిరుగుతున్నారు అక్కడక్కడ, అట్లనే ఉన్నది. మళ్ళీ ఇలా ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి నేను జియో ఫెన్సింగ్ చేపిస్తా దేవాలయ భూములకు నేను అనుకుంటే, ఇవాళ నాకు ఒక ముచ్చట వచ్చింది ఫ్రెండ్స్, నేను ఇవాళ మీకు షేర్ చేసుకుంటా. నేను ఇవాళ నిష్పక్షపాతంగా మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నా. మళ్ళీ నేను రేవంత్ రెడ్డిని పొగడాలనా, లేదా నా సిద్ధాంతాన్ని పట్టుకొని మనని పిచ్చోళ్ళని చేస్తున్న ఈ సిద్ధాంత పరులను పొగుడుదామా? మీకు దండం పెడతా, మీకు కమెంట్ రూపంలో నాకు చెప్పు. ఐఎమ్ లిటరలీ కన్ఫ్యూజ్డ్. చట్టము సెంట్రల్లో కూడా తీసుకొని వస్తే మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు కదా. హిందువులకు వచ్చేసరికి అది మనం కంకరెంట్ లిస్టులలో పెడతాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లలో పెడతాం. ఫండమెంటల్గా ఎందుకు పెట్టాం? అది దిస్ హాస్ టు గెట్ ఇంప్లిమెంటెడ్ అని ఎందుకు మాట్లాడడం? మీకు చూపిస్తా కొన్ని వీడియోలు, ప్రొటెస్ట్లు ఎట్లా జరిగినాయి అనేది. మెట్రో దగ్గర రేఖా గుప్తా ఏం పెద్దగా ఘనకార్యం ఏం చేయలే. దే హ్యావ్ కాపీడ్ యోగి ఆదిత్యనాథ్స్ गवर्नेंस, दे हैव कॉपीड. ईट का जवाब पत्थर से देना पड़ता है. जो भी प्रशासन का मजाक करता है आడికి పరేషాన్ చెయ్యాలి. అదే కదా యోగి గవర్నెన్స్. లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నా బ్రదర్, నేను ఇక్కడ హిందూ ముస్లిం గురించి మాట్లాడతలేను. ఎవడు హక్కు ఇచ్చిండబ్బా? అరే నీళ్ళ చుక్క పడితే యాసిడ్ పడ్డది ఆ మహిళ మీద యాసిడ్ పడ్డదా? మీకు వినిపిస్తా? ఇగో ఆడ ఒక వ్యాన్ ఉందంట, ఈ ముస్లిం పేరు పెట్టి మాట్లాడాల. సమ్ యూత్స్ అని చెప్పి రాస్తున్నారు, సమ్ యూత్స్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సమ్ యూత్స్ ఏడున్నది బ్రదర్? సమ్ యూత్ కాదా, ముస్లిం యూత్ అని అనేది మాట్లాడాలా. అలా ఇంటి ముంగట ఏదో వ్యాన్ కనిపించిందంట, ఈ వ్యాన్లలో కెమికల్స్ ఉన్నాయట. మ్యాసివ్ క్వాంటిటీ ఆఫ్ ఫ్లేమబుల్ మెటీరియల్ రిపోర్టెడ్లీ ఫౌండ్ అట్ ది స్పాట్ వేర్ తరుణ్ వాస్ కిల్డ్ ఇన్ ఉత్తమ్ నగర్. దీని మీద ఏం మాట్లాడతాం అంటే ఎట్లయిపోయిందని అంటే, మనము ఇది ఇట్లా కాగానే మన భారతదేశంలో ఎట్లయిపోయిందనంటే, సపోజ్ ఇప్పుడు గిరీష్ గారు ఒక సెంచరీ కొట్టిండు అనుకోండి, గిరీష్ గారి పేరు మీద బిర్యానీలు వచ్చేస్తాయి, గిరీష్ గారి పేరు మీద కోలాలు వచ్చేస్తాయి, గిరీష్ గారి పేరు మీద దందలు వచ్చేస్తాయి, చీరలు వచ్చేస్తాయి, జీన్స్ ప్యాంట్లు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అదే గిరీష్ గారు మళ్ళీ ఒకసారి డకౌట్ అయింది అనుకో మ్యాచ్లో, తూ తీసుకో హఠాయితేనే చెయ్యి, ఎత్తుతే ఆకాశానికి కింద తొక్కుడు, మనం న్యూట్రల్ ఎందుకుంటలేము అని అనేది ఇలా క్వశ్చన్. నేను ఆధారాలతోనే మాట్లాడతా. केमिकल इसके अंदर है, असला भी हो सकता है, प्रशासन से कह दी इसको चेक करो, चेक करो। 20 बारी गलियां केमिकल भरा हुआ है, केमिकल भरा हुआ है, तेजाब वगैरह सब कुछ इसके अंदर। किसी गाड़ी होने की है, उनकी गाड़ी है, ये केमिकल के कैन भरे हुए हैं, आप खोल के चेक करो। ये घर भी है, ये घर भी ये देखिए निजामुद्दीन लिलगार, मतलब इतने बड़े घर, ये मतलब मशीनें लगी हुई, अवैध फैक्ट्रियां लगी हुई है, कनेक्शन डोमेस्टिक है और कमर्शियल में यूज हो रहा है। విన్నారా మీరు ఏమని అన్నారు? కనెక్షన్ ఏమున్నది? ఎలక్ట్రిసిటీ కనెక్షన్ డొమెస్టిక్ ఉన్నది. దేనికి యూజ్ చేస్తుర్రు? కమర్షియల్కి యూజ్ చేస్తుర్రు. సేమ్ ఓల్డ్ సిటీలో కూడా ఇంతే. నువ్వు కరెంటు బిల్లు కడతా ఉన్నావు. అరే నేను ఏం అడుగుతున్నానంటే, నువ్వు ఫార్ములేషన్ ఎందుకు నాకు ఆనందం లేదు బ్రదర్, నాకు లేదు. 12 సంవత్సరాల నుంచి నేను ఒక అంకిత్ని చూసిన, ఒక కమలేష్ తివారీని చూసిన, ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోతే చూసిన, ఢిల్లీ రైట్స్ చూసిన, భైన్సా చూసిన. నా దేవాలయాల కన్నా ఫ్రీడమ్ లేదు. నా దేవాలయాలే అత్యంత ట్యాక్స్ కడితే, ఇలా బొందల గడ్డల మీద బోనలు కూడా కొడతాయి ప్రభుత్వాలకు. అరే నేను ఇవాళ అడుగుతున్నారా భయ్, నేను ఇవాళ మిమ్మల్ని ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? మోదీ ప్రభుత్వం. నేను మళ్ళీ ఓటు మోదీకే వేస్తానొచ్చు, కాదని అంటలేను. నెత్తికి కొట్టుకోనికి ఏ రాయి అయితే ఏంది అని అనే తత్వంలోకి ఇప్పుడు వచ్చేస్తున్నాము. मुझे हिंदू देश करके आपको डिक्लेयर करने की जरूरत नहीं है, बट हिंदुओं को तो गौरव दिलाओ, गर्व दिलाओ, हमारा हक दिलाओ.
ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ హిందూ ముస్లిం. ఐఎమ్ ఇండియన్ ఇయర్, ఐ వాంట్ టు సర్వైవ్, ఐ వాంట్ టు లివ్. బుల్డోజర్ యాక్షన్ ఇదంతా పోస్ట్ మార్టం వస్తుంది, శవాల మీద పోస్ట్ మార్టం, శవం బతుకుతుందా బ్రదర్? నాకు ప్రోయాక్టివ్ మెజర్స్ కావాలి ప్రభుత్వం నుంచి, రియాక్టివ్ మెజర్స్ కాదు. అండ్ దిస్ ఇస్ అ బ్లడీ థంబ్నెయిల్ ఫర్ దిస్ కాన్సెప్ట్ టుడే. భారతీయ జనతా పార్టీ నాకు ప్రోయాక్టివ్ ఉంటుందని ఓటేసినా కదా, ఇది పోస్ట్ మార్టం. ఇప్పుడు తరుణ్ అలా తల్లి ఎంత ఏడిచిందో పాపం, కంటి సుక్క వస్తలేదు, బాధలు మాట్లాడుతున్నది. దెబ్బలు తాకినాయి ముసలోళ్ళకి అంతేట పగిలిపోయి. తల్లి బాధ నాకు తెలుసురా భయ్, మూతబరిలో నేను కూడా ఉంటాను వచ్చు. తల్లి బాధ నాకు తెలుసు. ఉసురులు ముట్టిపోతారు, కంపరాలు వేసిపోతారు నా కొడుకులు. గలీజ్ మాటలు వస్తున్నాయి నోట్లకు నాకు చెప్పాలనంటే. మానవత్వం రా భయ్ మాట్లాడుతుంది. నేను ఆ మాంచెస్టర్లో చూడిపో ఒకసారి పోయి, మాంచెస్టర్లో షరియా పోలీస్ అంట. అండ్ స్ట్రిక్ట్గా అక్కడ ఉన్న యూకే పోలీసులకు క్లియర్ కట్గా ఏం చెప్పినట్టు తెలుసా, ముస్లింలతోని ఇస్లామిస్టులతోని మీరు జర కొంచెం లూజ్ వదిలేయరాలని అని అంట. కొంచెమో గొప్పనో మోదీ గారు ఉన్నారు, చేస్తలేరని నేను అంటలేను, కానీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే ఢోంగులు ఉన్నాడు కదా మోదీజీ, ఇంట్లోకి బయటికి రావాలా. అండ్ హీ హాస్ బీన్ మోర్ పొసెసివ్ అబౌట్ హిస్ రోల్, మోర్ అబ్సెషన్ అయిపోతుంది రాన్. అట్లా కాదు, జైసా ఆప్ एक थैला लेके आए थे, झोला लेके आए थे, అది మోదీజీ మాకు. వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మిరాకిల్స్, వీ వాంట్ బేసిక్స్. అండ్ దిస్ ఈజ్ నాట్ అగేన్స్ట్ మోడీ ఆర్ దిస్ ఈజ్ నాట్ అగేన్స్ట్ భాజపా. ఇక్కడ కూడా మనది అట్లనే ఉన్నది పరిస్థితి. తెలంగాణలో ఘటనలు ముంగడికి వస్తలేవు. ముత్యాలమ్మ మీద బీజేపీలో కూడా అరే ఇప్పటికీ వీళ్లకు న్యాయం చేసింది రేఖా గుప్తా కాదు, డబుల్ ఇంజన్ సర్కార్ కాదు, మళ్ళా కాకరి చుంచుతారు. బజరంగ్ దళ్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అందరు రోడ్ల మీదకి వచ్చి అగ్గి పెట్టేస్తాం, మజాక్ మస్కరా పని అవుతుందా అంటే గీడికి బుల్డోజర్ యాక్షన్ అయింది. ఢిల్లీ సర్కార్లా ట్రిపుల్ ఇంజన్ సర్కార్, ఆడనే ప్రధానమంత్రి ఉండే, ఆడనే అమిత్ షా ఉండే, ఆడనే ముఖ్యమంత్రి ఉండే, ఓ కపిల్ మిశ్రా లాంటి పెద్ద పెద్ద తోపు హిందుత్వ టేకాదారులు ఉండే. ఏడవైనవరా పోయి నువ్వు కపిల్ మిశ్రా ఇయ్యాల కనబడతలేవు కూడా. ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటేనైతే ఓ డంకా కాలర్ ఎగరేసి మాట్లాడుతుండే నేను హిందుత్వంలో మనవడ. ఏడవైనవరా నువ్వు? బజరంగ్ దళ్ పోరల మీద కేసులు అయితే ఇయ్యాల, విశ్వ హిందూ పరిషత్ పోరల మీద. నిన్న యాక్షన్ కంటే ముందే నేను మాట్లాడినా కదా ఫ్రెండ్స్, యాక్షన్ కంటే ముందే కదా నేను మాట్లాడింది. ఆఖరికి మళ్ళీ ఈ పోరలే వస్తారన్న, ఆ పోరలే వచ్చిండ్రు. దే ఓన్ అప్, దే ఓన్ ధర్మ. ఒక్క బజరంగ్ దళ్ కార్యకర్త, ఒక్క విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త, ఒక్క ఏబీవీపీ కార్యకర్త, ఒక్క బీజేవైఎం కార్యకర్త అధర్మంగా ఎవరి మీదనైనా దాడి చేసుడు నువ్వు చూసినావా? అధర్మంగా ఒక గోరక్షకుడే తీసుకో, నా ఆవులను పట్టుకుంటే, నా గోమాతను పట్టుకుంటే తప్ప వాడి మీద కూడా పోలీసు వాళ్ళు ఉల్టా కేసులు ప్రభుత్వాలతో ఒత్తిడి తీసుకొచ్చి. ఏడ న్యాయం జరిగింది బై హిందువుకి? బీజేపీని గెలిపించుకుంటే న్యాయం జరిగిందా, లేకపోతే నాన్ బీజేపీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు న్యాయం జరిగిందా అనేది నాకు సమయం సస్తలేదు. ఇవాళ వేములవాడ రాజన్న సిరిసిల్ల అక్కడ దర్గా రేవంత్ రెడ్డి హయాంలో పక్కకు పోయింది. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డిని నేను పొగడాలి కదా. సీతారాంపూర్లో మళ్ళీ ఎంపీ కట్టలు కట్టిరు మనోళ్ళు, అక్కడ మనకు ఎంపీ కూడా ఉన్నాడు. ఇవాళ మళ్ళీ మాట్లాడాలి కదా బ్రదర్. ఎవడు మాట్లాడతాడు? భజన చేసుకుంటూనే కూర్చోవాలా అని అంటే ఎట్లయితుంది? ఏమొస్తుంది భజన చేస్తే? ఓ మాట అడుగుతున్నా, నేను చేస్తా భజన. ఇప్పుడు నేను ఇట్లా యాంటీ మాట్లాడితే ఇది నాకే లాస్ కదా ఖచ్చితంగా. కార్యకర్తను కాపాడుకోర్రా అంటే కార్యకర్త కూడా యాంటీ మాట్లాడితే ఏం డిసిప్లిన్ ఉందిరా భారతీయ జనతా పార్టీలో? బజరంగ్ దళ డిసిప్లిన్ ఉంది, ధర్మబద్ధంగా ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకు ఉన్నది, ధర్మబద్ధంగా ఉన్నారు. రోహింగ్యాలకు అగెయిన్స్ట్గా సభ పెట్టింది విశ్వ హిందూ పరిషత్, శశిధరన్న హయాంలా, ఆయన నేతృత్వంలో. ఆ మహేశ్వరంలో లీడర్ ఉంటాడు, బీజేపీ లీడర్, ఎవర్రా ఆయన పేరేంది, రాములు యాదవ. ఆయన దాన్ని క్రేజు హైజాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. రాజాసింగ్ మీరు ఏదో కంపారిటివ్లోకి వచ్చి ఎక్సైటెడ్లా కనిపిస్తున్నారు, కానీ మహేశ్వరం ఎక్స్ ఎమ్మెల్యే, కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఓ అది విశ్వ హిందూ పరిషత్ సభ. రోహింగ్యాల మీద మాట్లాడుతూ కాంగ్రెసే మాట్లాడింది, మేము బీజేపీ కంటే ఎక్కువ రోహింగ్యాలని మేము ఎలగొట్టినాము అని. ఇవాళ అదే రోహింగ్యాలు, అదే వీళ్ళు ప్రెసిడెంట్ ముర్ముకి బెంగాల్లో ఆ సంటల్ ఈవెంట్ ఏదో అన్నారు కదా, సంటలో ఈవెంట్ ఏదో అన్నారు. రాష్ట్రపతి బాధ వ్యక్తం చేస్తుంటే అసలు లేట్ ఎందుకైంది తెలుసా మదన్? నేను ఇలా రావద్దు అనుకున్న ఛానల్కి, నేను చెప్పొద్దు అనుకున్న ఛానల్కి. ఇవాళ అది ఏం మాట్లాడతాం రా భయ్? పొద్దుగాల లేచి మనం ఓ పెద్ద మాట్లాడుతున్నాం, కానీ మనని చూరన్ పాగలు చేస్తున్నారా నాయన ప్రభుత్వాలు. ఆ సబ్సే బడా చూరంతో అవి మోదీజీ దేరే అప్నేకు డైరెక్ట్లీ చెప్తున్నాయి. రాష్ట్రపతి పోయిన దగ్గర ఒక దగ్గర ఈవెంట్ జరుగుతుంది, ఇంకొక దగ్గర ఇంత ఘోరమైన అవమానమా? ఓడుండడు భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇది మీరు రాసి పెట్టుకోండి. అది ఏదో ఒకటి నెత్తిలో కూర్చుండిపోయింది. నేనే. మీ ప్రకృతి మీకు ఒక అవకాశం ఇచ్చింది. ఈ పవిత్ర పావనమైన నేల, నా భారత నేల, మీకు పూర్వజన్మ సుకృతం, మీ తల్లి చేసుకున్న పుణ్యం, అండ్ మోర్ ఓవర్ మీ తపోబలం ఈ పార్టీని ముంగడికి తీసుకుపోయే భారతావనిని మన చరిత్ర తిరిగి రాసే తత్వాన్ని, తపస్సునిచ్చింది.
ఆ బాధ్యతగా తీసుకుంటేనే నేను భారతీయుల బలగం గురించి మాట్లాడుతున్నా. అందరికీ సమాన హక్కులు ఉండాలి కదా. కాంగ్రెస్ ఈయన చరిత్ర అన్నమాట, భారతీయ జనతా పార్టీ ఘన చరిత్ర ఏమైంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మీద కూడా ఉండాలి కదా అని చెప్పి నేను ప్రశ్నిస్తే ఎవరన్నా మాట్లాడతారా? డోగులాపనా చూడుండ్రి. మళ్ళీ రేఖా గుప్తా గారి చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ఏమొస్తున్నాయి చూడుండ్రి. రిపోర్ట్స్ ఫ్రమ్ ఉత్తమ్ నగర్ ఇండికేట్ దట్ ది ఇన్సిడెంట్ వాస్ క్లాష్ బిట్వీన్ ది టూ గ్రూప్స్ ఇన్ విచ్ టూ గ్రూప్స్ No, it was not a clash between the two groups. It was a bloody clash between Hindus and Muslims, to which my brother of Hindu, Tarun Kumar, was being brutally. ये हादसा नहीं था. It was not a fight between the two groups. And bloody somebody understands this. Two groups, which members of the both communities were injured. ఎక్కడ కనిపించిందిరా వాళ్ళ దగ్గర మన గాయాలు కనబడ్డాయి. ఒక్కడన్నా బయటకు వచ్చిండా? బయట కనబడ్డా? ఏం రాస్తున్నారా? ఇప్పుడు చూడండి నెక్స్ట్. A child from a Muslim family is admitted to this Safardanjung hospital and remains in the ICU. విక్టిమ్ కార్డ్ మొదలైపోయింది. ఐసీయూలు ఉన్నాడు, రిస్క్లో లేడు. మనిషి తరుణ్ చచ్చిపోయిండు, తరుణ్ పోయిండు. విక్టిమ్ కార్డ్ మొదలెట్టేసిండ్రు. ఇంకా చదువుతూ ఇంకా బీపీ లేస్తుంది. ఆఫ్టర్ సస్టైనింగ్ హెడ్ ఇంజురీ డ్యూరింగ్ శుభం లేటర్ డైడ్ ఇన్ ది హాస్పిటల్ ఆఫ్టర్ సస్టైనింగ్ హెడ్ ఇంజురీ. అండ్ ద ఎపిసోడ్ హ్యాస్ బీన్ వైడ్లీ డిస్కస్డ్ ఆన్లైన్ యాజ్ ఎ కమ్యూనల్ ఇన్సిడెంట్ లింక్డ్ టు హోలీ అకౌంట్స్ ఫ్రమ్ ది. ఇదంతా ఎవడు రాసిండు అని చెప్పి మాట్లాడితే అహ్మద్ కబీర్ అంట వీడి పేరు ముస్లిం. వాట్ కైండ్ ఆఫ్ ఎ విక్టిమ్ హీస్ ప్లేయింగ్ బ్లడీ. వీడు ఆధారాలు చూపించిండా? ఐసీయూలు ఉన్న ఫోటోలు వీడియోలు బయటికి తీసిండా, పెట్టిండా? లేకపోతే వీడియోలు మొత్తము వీళ్ళు రాడ్లతోని కట్టెలతోని కొడుతూనే బయటకు వచ్చినాయి తప్ప హిందువులు వీళ్ళ మీద అటాక్ చేసింది ఒకటని వచ్చిందా? పోస్ట్ తరుణ్ ఇన్సిడెంట్ తర్వాత హిందువులు రియాక్ట్ అయ్యారు. సిగ్గు శరం లేని వాళ్ళు ఇట్లాంటిది నడిపిస్తుంటే రేఖా గుప్తా కూర్చొని చెక్కబదన చేస్తున్నారా ముఖ్యమంత్రి ఆడ? ఇంత సెన్సిటివ్ విషయం జరుగుతుంటే, దేశం మొత్తం అల్లకల్లోలం అవుతుంటే గడ్డి వీక్తున్నారా సెంట్రల్లో కూర్చొని బీజేపీ అంటే వీళ్ళందరినీ లోపలయ్యారా? నరేటివ్ నడుపుతున్నారు. ఇట్లనే మొదలెడతాడు జుబేర్ గాడు. నేను ఇప్పుడు అడుగుతుంది తప్ప బ్రదర్? ఫ్యాక్ట్స్ పెట్టుండ్రి అంటున్నా. నేను ఏది మాట్లాడినా ఫ్యాక్ట్స్ పెట్టి మాట్లాడుతున్నా. అండ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై రైట్స్ అని చెప్పి మాట్లాడుతున్నా. వీళ్ళు చెప్తున్నారా ఏమన్నా? వీళ్ళు ఏమైనా చెప్తున్నారా? ఎవ్రీ మీడియా ఛానల్కి నేను అపీల్ చేస్తున్నా, దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. వీడు రాసింది కరెక్టా? యాజ్ ఇట్ ఈస్గా నేను దాన్ని కాపీ చేసిన. ఇగో సోషల్ మీడియాలో ఈ ముస్లిమ్స్ నడుపుతున్న విక్టిమ్ కార్డు దీని మీద పునః విచారణ చేయాలన్నా వద్దా? లేకపోతే దేశం అల్లకల్లోలం కాదా? తర్వాత మోదీజీ కంట్రోల్ చేసిండు. అరే మీ మాస్టర్ స్ట్రోక్లలో మనువాడ నిండు కుటుంబాల పని అవుతున్నాయి రా భయ్. బెంగాల్లో మీరు ఏం పిక్కట్టలు కట్టిర్రా నాయన? పొలిటికల్ కిల్లింగ్స్ అంటారు దాన్ని. కులేఆం రాష్ట్రపతికే ఇజ్జత్ లేకుండా చేస్తున్నది మమతా బెనర్జీ. మీరు తడిసిపోతున్నది మీ ప్యాంట్లు. ఏం చేస్తున్నారా భయ్? మీరు ఏం చేస్తున్నారా భయ్? సందేశ్ కలిగోని మీద ఉన్న లోపలేసిరా. ఆర్జే కార్ హాస్పిటల్లో ఒక దుర్ఘటన జరిగింది. ఒక మహిళకు, డాక్టర్కి. దాని మీద ఇప్పుడు ఎవడన్నా మాట్లాడుతున్నారా ఎవడన్నా? గడివిగనికేనా? ఎలక్షన్లో ముందు వెళ్తాయి ఇవన్నీ. ఐఎమ్ నాట్ హ్యాపీ. ఓ బుల్డోజర్ పెట్టంగానే కాదు. ఐ వాంట్ కల్ప్రిట్స్కి. రాజస్థాన్లో జరిగిన ఇన్సిడెంట్కి ఇప్పటిదాకా 6 సంవత్సరాలు అయ్యి బ్రదర్. న్యాయం జరగలే. ధర్మం దూరం మాట. కమలేష్ తివారికి న్యాయం జరిగిందా? నితి నరసింహానంద్ దగ్గర కూడా టెంపుల్ ఎంత పాతదో, బీహార్ సైడ్ ఇట్లా ఉంటుంది అనుకుంటే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అది కరెక్ట్గా గుర్తొస్తలేదు నాకు. దగ్గర ఒక 1000 మంది మాబు వచ్చేసిండ్రు ఆ రోజు. ఆ గుడి ఇత్తిఫాక్లో బచాంచిపోయింది. ఇన్స్టిగేట్ చేస్తున్న జుబేర్ గాడు ఎందుకు రాడు? ప్రతిసారి హిందువుల మీద హౌస్ అరెస్ట్ ఎవరు చేసిరు? యూజీసీ మీద చేసినందుకు నేషనల్ జర్నలిస్టులను అరెస్ట్ చేసిరు. ఎటు పోతున్నది భయ్? సాఫ్ట్ ఉంటాడు కదా హిందూ, మనకి ఎందుకులే అనుకుంటాడు కదా హిందూ. ఇది ఎంత పెద్ద సెన్సిటివ్ ఘటన. ఆడ అహ్మద్ కబీర్ గాడు ఏదో రాస్తున్నాడు. దీని మీద యాక్షన్ తీసుకోవాలన్నా వద్దా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. 0 టాలరెన్స్ పాలసీ రేఖా గుప్తా గారు మాట్లాడతారు. ఓకే, గింతనన్న యాక్షన్ తీసుకున్నారు. అట్లీస్ట్ షీ హ్యాస్ ఫాలోడ్ యోగి గవర్నెన్స్. సబ్కా సాత్ సబ్కా వికాస్ ఢమ్కా సబ్కా విశ్వాస్ అనే దాంట్లో పోలే. అట్లీస్ట్ ఐఎమ్ బెటర్ హ్యాపీ. ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు కాళ్ళు కడిగిన ఎత్తున నీళ్లు పోసుకున్నా కదా నేను. మొన్న కూడా మోడీ డిప్లొమసీ పనిచేసి ఇరాన్లోకి మన వెజల్స్ వస్తున్నాయని చెప్పినా కదా. తప్పైతే మాట్లాడద్దా? ఈ మనిషి నిన్న మాట్లాడిండ్రు. కొంతమంది మన దగ్గర కూడా చాలామంది మాట్లాడిండ్రు. నేను అందుకే అది పెడతలేను. ముస్లింలే వ్యతిరేకించిండ్రు. జాన్ నై లేనా చెయ్యత బచ్చాక ఏ గలతే. ఆరు పవిత్ర పావనమైన రంజాన్ అదేమంటారు, రంజాన్ మంత్లో ఎక్కడ ప్రార్థన ఉన్నది రాబోయ్? నాకు ఇక్కడ చెప్పురు. మనిషిని చంపడం ప్రార్థన ఏడవుతుంది? వాళ్ళు నిజంగా దైవభక్తిలో ఉన్నారా? నేను వాళ్ళని అడుగుతున్నా. నేను ముస్లింలను అడుగుతున్నా. ఇది కరెక్టేనా? నేనేం మాట్లాడుతున్నా? ఇప్పుడు కమెంట్లు ఏమొస్తాయనేది చూద్దాం. ఇంకొకటి కూడా నడుస్తున్నది. మళ్ళీ ఇది కరెక్టా రాంగా? నేను ఐ స్టాండ్ కరెక్టెడ్. సోషల్ మీడియాలో
నాకు ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతా. తరుణ్ దళిత్ అని చెప్పి మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎక్కడ పోయారు అంబేద్కర్ రైట్లు అందరూ? భీమ్సేన ఏడికి పోయింది? సపోర్ట్ ఎందుకు వస్తలేదు? తరుణ్ వాజ్ ఎ హిందూ అండ్ ఈజ్ ఆల్సో ఏ దళిత్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇది వాస్తవమేనా? మళ్ళీ ఇటు గార్దుల సంఘం అధ్యక్షుడు ఎందుకు మాట్లాడతలేడు? అర్బన్ నక్సలైట్లు దీన్ని ఎందుకు కండెమ్ చేస్తలేరు? అగ్రెసివ్ హిందుత్వం అని కంచా ఐలయ్యను కూడా ఇంటర్వ్యూ చేసిన ఆ పవిత్ర పావనమైన ఆత్మలను అడుగుతున్నా. మళ్ళీ మీ కళ్ళలో కాకులు పొడిచినా మీకు ఎందుకు కనబడతలేదు? ఒక్కడు ఎందుకు మాట్లాడతలేరురా? నేను ఇవాళ అన్బయాస్డ్గా మాట్లాడుతున్నా కదా బ్రదర్. ఓకే, నాకు ఊరట కలిగింది, నాకు సంతోషం కలగలే. నాకు నా హక్కు కావాలా, నాకు నా చట్టం కావాలా. మీ చూరన్లు మాకొద్దు. ఎందుకు చెప్పాలనా? పెద్ద చూరన్ మీకు ఇప్పుడు చూపిస్తా. నువ్వు ప్రార్థన చేసుకో, ఓడొద్దనన్నాడు. లే, నేను ఎయిర్పోర్ట్లో ఎత్తా ప్రార్థన అంటే ఎయిర్పోర్ట్లో చేస్తే ఫ్లైట్ ఎక్కి పోతుందా నీ ప్రార్థన? చెప్పును. పిటిషన్ వేసుకున్నారు కోర్టులో. ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో మేము ప్రార్థన నీ మస్జిద్లో చేసుకో, నీ ఇంట్లో చేసుకో, నీ దర్గాలో చేసుకో, నీ ఇంటికాడు ఉన్న గ్రౌండ్లో చేసుకో. లే, ఏదైనా దేవాలయం గ్రౌండ్ కనిపిస్తే మేము ఆడ చేస్తాం. తర్వాత దాన్ని వక్ఫ్ అని అంటాం. వీడ ప్రార్థన చేసినాక ప్రార్థన మేము చేస్తూనే ఉన్నాగా, అందుకే ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి తర్వాత కూసుకోవచ్చు. మీ చిల్లర చేతలు తెలియదా? ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో ప్రార్థన ఇంద్రాబాయ్ నాకు అర్థంగా. మళ్ళీ కోర్టుకు పోయారు, బాంబే హైకోర్టుకి. సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ ఎందుకు తీసుకురాదు? అదే నేను జై శ్రీరామ్ అనేదైనా అది తీస్తే నువ్వు ర్యాలీల పర్మిషన్ ఉన్నదా? బ్యాండ్ కొట్టొద్దు, మస్జిద్ దగ్గర రాగానే బ్యాండ్ ఆపాలా? వాడు చేస్తుంటే ఆడు పర్మిషన్ తీసుకోండి అని చెప్పి లాఠీలు తీసుకొని అని బద్దలు ఎందుకు కొలగొట్టరు పోలీసు వాళ్ళు కూడా? అప్పుడు ఇట్లాంటి రూల్స్ ఎందుకు రావు? బాంబే హైకోర్టు అన్నది ఇప్పుడు నేను నీకు ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్లో నేను నమాజ్ చేసుకోమని ఇస్తే రేపు నువ్వు ఫ్లైఓవర్ అని ఆపుతావు, చలడా నీది చేసుకోపోవాలా అని చెప్పింది. కోర్టులకు ఎందుకు పోవాలా ప్రార్థన చేయనీకి అని అంటున్నా. దిస్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ కదా. క్వాజీ జ్యుడిషియల్ పవర్లకు కలెక్టర్లకు ఉండయా? పీకనీకి ఉన్నారా కలెక్టర్లు? మళ్ళీ అన్ని కోర్టులు చేసుకుంటూ కూర్చుంటే ప్రభుత్వాలు ఎందుకు బ్రదర్ అన్న క్వశ్చన్ వస్తుందా లేదా మనసులలో? మళ్ళీ ఇన్స్టిట్యూషన్ చెప్పినాక కూడా వీళ్ళు పర్మిషన్ ఇస్తలేరు అని చెప్పి మళ్ళీ దాని తర్వాత కోర్టు దిక్కారాన. కోర్టుల దాకా ఎందుకు పోవాలా? పర్మిషన్ డినైడ్. ఒక యాక్టే తీసుకొచ్చి పెట్టి పడేయాలి. ప్రార్థన అనేది ఇక్కడ చేసుకోవాలి, మీ టెర్రస్ల మీద చేసుకోర్రి, ఊడొద్దనన్ను. నువ్వు అదే ఒకరోజు జులుసు తీస్తానంటే అవో చూసినావా ట్రాఫిక్, అగో చూసినావా అగో అది అంటారా అనరా? వాళ్ళు చేస్తూనే ఉన్నారు, మనం మాట్లాడుతూనే ఉన్నాము, మీరు నిద్ర పోతూనే ఉన్నారు. మనకు నిద్రపోయే కుంభకర్ణులే పాలకుల లెక్క వస్తున్నారు. ఇవాళ ఒక మొట్టమొదటిసారి నేను క్లియర్ కట్గా ఒక మాట నాకు అనిపిస్తుంది చెప్తున్నా. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని లీజ్కి తీసుకున్నాడు. లీజ్ అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీని పక్కకు పెడతాడొచ్చు అన్న. సీరియస్గా చెప్తున్నా. రాజకీయం పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. జూబ్లీ హిల్స్లో ముస్లింలు ఓట్లుంటే ముస్లింలకు జెండా ఎత్తిండు, ఎగిరేసిండు. ఇట్లా రాజన్న సిరిసిల్లాలా ఎప్పుడైతే ఆయనకు అవసరం ఉన్నదో అసదుద్దీన్ ఓవైసీతో కూడా స్టేట్మెంట్. ఎవడు మనోడు బై ఇప్పుడు ఈడ? పొద్దుగల లేస్తే విమర్శించే రేవంత్ రెడ్డి మనోడా, లేకపోతే కాళ్ళు గడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్న సిద్ధాంతం మనదా? ఏది? మీ కామెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్. భారత్ మాతాకి జై.